పుష్ప 2 సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ ఎవడరా బాసు ఎవడికి రా బాసు, వాడి కొడుక్కి వాడి తమ్ముడికి నేనే బాసు అన్నట్టుగా కూడా కావాలని మెగా ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా అల్లు అర్జున్ వ్యవహరించారు అనేది ఒక ప్రత్యేకమైన చర్చ అయితే నడుస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటి? వాస్తవానికి మూలాలని దృష్టిలో పెట్టుకోవాలి. అల్లు అర్జున్ గారు ఎవరి మేనల్లుడు అని అంటే మెగాస్టార్ గారి మేనల్లుడు. వాళ్ళ తాతగారు ఒక కమెడియన్ యాక్టర్ అయినప్పటికీ ఆ రోజున చిత్ర పరిశ్రమలో మంచి ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ గారు మొట్టమొదటి సినిమా నుంచి కూడా చిరంజీవి గారి మేనలుడుగానే ఆయన అరంగేటం చేయటం కానివ్వండి, ఆయన ఎదుగుదలకి మెగా ఫ్యామిలీ మొత్తం కూడాను బ్రహ్మరథం పడతాం వాస్తవం. కానీ ఈ రోజున ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్పేసి అన్నట్టుగా ఆయన భావించాల్సినటువంటి ఇలాంటి తరుణంలో, ఎందుకంటే తెలుగు సినీ చరిత్రలోనే మరి ఎన్నో 75 సంవత్సరాల కాలంలో ఎవరికీ రానటువంటి ఒక అవకాశం, ఒక నేషనల్ అవార్డు అనేది మరి మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తిగా, మరి చిరంజీవి గారి మేనలుడుగా, రామలింగయ్య గారి మనవడుగా ఆయనకు వచ్చినందుకు అందరూ కూడాను ఆనందించారు. ప్రతి తెలుగువాడు ఆనందించాడు, ప్రపంచంలో ఉన్న వారందరూ ఆనందించారు. కానీ ఈ రోజున ఈ పుష్ప 2 అనేటటువంటి సినిమాతోటి అతని యొక్క స్థాయి ఎంతో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి స్థాయికి ఎదిగినటువంటి ఈ తరుణంలో రికార్డుల్ని బ్లాక్ బస్టర్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఆయన సినిమాలో పెట్టినటువంటి సుకుమార్ గారు పెట్టినటువంటి చిన్న అవి పొరపాట్లు నిజంగా ఫ్యాన్స్ అందరినీ కూడాను చాలా బాధ కలిగించినవి. దాని యొక్క పర్యవసానంతో తెలుగు రాష్ట్రాల్లో మరి ఆ సినిమాపై కూడాను మెగా ఫ్యామిలీ అంతా కూడాను మరి చాలా చిన్న చూపుతోటి, అంటే ఒక సినిమాని చూడాలని అంటే దాన్ని బ్లాక్ బస్టర్ చేయాలంటే మెగా ఫ్యామిలీని అభిమానించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ కాకుండా భారతదేశంలోనే ఎక్కువ మంది మెగా అభిమానులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా సినిమాని నేను చూడలేదు, మా కుటుంబ సభ్యులందరూ కూడా చూశారు, కానీ నేనైతే చూడలేదు. చూసినటువంటి సినిమాలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా తెలియపరిచారు. కానీ సినిమా రిలీజ్ అయ్యి 2 రోజులు అయ్యిందే కాబట్టి మరి రేపు చూడాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నాను. దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే నాకు ఇప్పుడు ఈ పూట తెలిసిన విషయం ఏంటంటే ఆ సంఘటనల్ని అల్లు అరవింద్ గారు దాన్ని ప్రత్యక్షంగా కూడా చూసి ఆ సీన్లు కూడాను కట్ చేశారని చెప్పేసి కూడా నాకు జస్ట్ ఇందాకడే తెలిసింది. కాబట్టి ఇది ముందే చేసినట్టయితే కనుక బాహుబలి రికార్డులను కూడాను బద్దలు కొట్టి మరి ఈ రోజున ప్రపంచ స్థాయిలోనే మరి అల్లు అర్జున్ గారికి ఎంతో మంచి పేరు వచ్చేటటువంటి తరుణంలో ఆ సుకుమార్ గారు చేసినటువంటి చిన్న తప్పిదం వలన మరి కలెక్షన్స్ కొంతమేరకు తగ్గినటువంటి మాట తెలుగు రాష్ట్రాల్లో ఇది వాస్తవం. కానీ దీనికి నాగేంద్ర బాబు గారు మెగా ఫ్యామిలీ నుంచి కూడా సినిమాని సినిమాగానే చూడండి, కాబట్టి సినిమాని బాయ్కట్ చేయటం కానీ మరి ఎలాంటివి కూడా మరి ఆలోచనలు లేకపోకుండా ప్రోత్సహించవద్దు అని చెప్పేసి సినిమాని అందరూ కూడా చూడమని చెప్పేసి మెగా అభిమానులందరికీ కూడాను నాగేంద్ర బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మేము మెగా అభిమానులుగా కూడా స్వాగతిస్తున్నాం. ఫైనల్గా ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. రేపు రాబోయే 2029 ఎన్నికలకి ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో అల్లు అర్జున్ ఎన్టీఆర్ని వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకొని ప్రచారం చేయడానికి సంసిద్ధమైంది. కాబట్టే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి వాళ్ళకి మద్దతు తెలుపుతూ నీరాజనాలు పలుకుతున్నారు. మెగా కుటుంబం ఎంకరేజ్ చేయకపోయినా, మెగా ఫ్యాన్స్ చూడకపోయినా మేము ఆ సినిమాని చూస్తాం, మేము ఆ లోటుని మేము భర్తీ చేస్తామన్న చర్చ అయితే ప్రధానంగా నడుస్తుంది. దీని మీద అంటే నిజంగా వైఎస్ఆర్సీపీ స్వార్థ రాజకీయాల్లో భాగంగా వీళ్ళకి ఒత్తాసు పలుకుతుందా, లేకపోతే ఏదైనా కారణం ఏమైనా ఉందా అంటే మీరేం చెప్తారు? వాస్తవానికి అల్లు అర్జున్ గారు చాలా తెలివిగలవాడు. ఎందుకనంటే వారి తండ్రి అరవింద్ గారు నిజంగా చిరంజీవి గారికి ఒక ఆత్మతో సమానం. ఎందుకంటే వారిద్దరూ కూడా లవకుశుల కంటే ఎక్కువ భావబామర్దులు అయినప్పటికీ కూడా మరి అలాంటి వ్యక్తుల్లో
ఆ తారతమ్యం వస్తుందని చెప్పేసి నేను అనుకోను. ఎందుకనంటే ఇలాంటి సుడిగుండంలో ఇలాంటి వలయంలో అల్లు అర్జున్ గారు పడతారని చెప్పేసి కూడా నేను భావించను. కారణం ఏంటంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అల్లు అరవింద్ మేనమామని కాదని ఏ పని చేయడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారంటే కూడా అల్లు అర్జున్ గారికి చాలా ఎంతో ప్రేమ. కానీ కొంతమంది వ్యక్తులు అధికార ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఉన్నటువంటి దాన్ని వాడుకుంటానికి చూస్తారు. ఈ రోజున వైసీపీ వాళ్ళు అలా రాంగ్ మిస్లీడ్ అనేది ప్రజల్లోకి పంపించడం వలన ఈ రోజున నష్టపోయింది ఎవరోనంటే మరి పుష్ప 2 తోటి. అంటే నష్టపోవటం అంటే ఎంతో హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్లో అవకాశం ఉండి కూడా సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ అయ్యి కూడాను కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో తగ్గినాయి అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 90 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అయితే ఇతర దేశాల్లో ఎవరికీ లేనటువంటి బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొట్టినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మెగా ఫ్యామిలీ మరి అక్కడ జరిగినటువంటి చిన్న సంఘటనకి తెలుగు రాష్ట్రాల్లో మరి అభిమానుల యొక్క ఆగ్రహానికి ఈ రోజున గురి కావాల్సి వచ్చింది. కాపులని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4,000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయింపులు అయితే చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 6,000 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి తగ్గించి ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా అప్పటికి ఇప్పటికీ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఐక్య కాపునాడు అధ్యక్షులు బేతు రామ్మోహన్ గారు అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి రామ్మోహన్ గారు, గత ప్రభుత్వానికి మీకు డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్పుకొస్తారు? గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓటు బ్యాంకు రాజకీయంతో అందరినీ కూడాను మభ్యపెట్టి కాపు నేస్తం అనేటటువంటి ఒక దాని మీద మహిళలకి 15,000 ఇస్తూ రాజకీయం చేసుకుంటూ వచ్చాడు. అంత క్రితం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి మరి ఆ కాపు కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా అందరూ కూడాను అభివృద్ధి చెందాలని సబ్సిడీతో కూడినటువంటి రుణాల విషయంలో కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 చదువుకునేటటువంటి విద్యార్థులకి కానివ్వండి, కాపు కళ్యాణ మండపాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాల వారీగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అన్నింటినీ కూడా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తుంగలో తొక్కేశారు. ముఖ్యంగా విద్యార్థులకు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి విద్యార్థులు విదేశీ విద్యా దీవెన పథకం అని చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజున ఎంతో ముందు చూపుతోటి విజనరీగా మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో వేల మంది విద్యార్థులు ఈ రోజున అన్ని ఇతర దేశాల్లో కూడాను చదువుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశం. అలాంటి అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మరి కొనసాగింపు లేకుండా ఆపేసి విద్యార్థులందరూ కూడాను ఎందరో అయ్యో లక్ష్మణ అని చెప్పేసి బాధపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీతో పాటు మరి నీతి నిజాయితీ విలువలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు తోడై ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రావడంతో రాష్ట్ర ప్రజలందరూ కూడాను ముఖ్యంగా మా సామాజిక వర్గానికి చెందిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు సామాజిక వర్గాలన్నీ కూడా చాలా ఆనందంతో ఉన్నాయి. ఎందుకంటే ఇచ్చిన మాటను కూడాను నిలబెట్టుకుంటుంది ఎన్డీఏ కూటమి అనేటటువంటి ఉద్దేశంలో భాగంగా మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా నారా లోకేష్ గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి నిజంగా వారికి ముందుగా మీడియా ద్వారా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కారణం ఏంటంటే 4,647 కోట్ల రూపాయలని కాపు కార్పొరేషన్కి నిధుల్ని తొలి విడతగా
ఈ మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ రాష్ట్రం ఎంతో అంధకారంలో ఉండి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ కూటమి ప్రభుత్వానికి ఐక్య కాపునాడు తరపున వారికి ప్రత్యేకంగా కూడాను మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో విదేశీ విద్యా దీవెన పథకం విషయంలో కానివ్వండి, కాపు కళ్యాణ మండపాల విషయంలో కానివ్వండి, మరి అదేవిధంగా సబ్సిడీతో కూడినటువంటి రుణాల విషయంలో కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 విషయంలో కానివ్వండి, అవి అన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేటటువంటి నమ్మకం కాపుల పక్షాన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అంటే ఇంకో పక్క ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కాపులంతా కూడా పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సూటిగా చెప్పారు. పెద్దన్న పాత్ర పోషించినందుకు గాను మిమ్మల్ని అవమానపరుస్తూ 6,000 కోట్ల నుంచి అంటే దాదాపు ఒక 13 నుంచి 1400 మధ్యలో కోట్ల కోత విధించి మిమ్మల్ని కుచించి అంటే మీ బడ్జెట్ని కుచించి ఎన్డీఏ కూటమి ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది వాస్తవానికి కుదించినట్లు కాదు. కారణం ఏంటంటే అది కాపు నేస్తం అని చెప్పేసి ఓటు బ్యాంకు రాజకీయాన్ని చేశారు. ఇది కాపుల సంక్షేమం కోసం, కాపుల యొక్క అభివృద్ధి కోసం, కాపుల యొక్క విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎంఎస్ఎంఈ స్కీమ్ ప్రకారం మరి వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యక్తులకు కూడాను మరి సహకరించేటటువంటి విధంగా ప్రభుత్వం నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి ఒక వ్యక్తి ఎదిగితే ఆ వ్యక్తి ద్వారా 10 మందికి ఉపయోగపడేటటువంటి విధంగా చేయాలనేటువంటి ఆలోచనలు కాపు నేస్తం ద్వారా కేవలం ఇంట్లో ఉన్నటువంటి సాధారణ ఖర్చుల వరకే సరిపోయింది. ఒక కాపు కళ్యాణ మండపం పెడితే ఎందరికో ఉపయోగం జరుగుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 చదువుకుంటే ఎందరికో ఆదర్శం విద్యార్థులు అవుతారు. మరి అదేవిధంగా విదేశీ విద్యకి వెళితే కనుక ఒక వ్యక్తి ఒక ఫారెన్ వెళితే వాళ్ళ కుటుంబమే కాకుండా ఎందరికో ఆదర్శం అవుతారు. మరి అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు సబ్సిడీ రుణ సదుపాయంతో ఉన్నటువంటి తీసుకుంటే కనుక వాళ్ళు ఎదుగుతూ 10 మందికి ఆదర్శంగా నిలబడతారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారి వలన మా జాతి ఆర్థికంగా సామాజికంగా మరి ఎదగడానికి కూడాను దోహదపడుద్దని చెప్పేసి మేము భావిస్తున్నాం.